నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఈరోజు చర్చలో శ్రీ తిలక్ గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, అలాగే శ్రీ కారుమూరి రాజశేఖర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయా సూపర్ సిక్స్ కానీ ఇతరత్ర మేనిఫెస్టోలోని అంశాల జోలికి వెళ్లకుండా వాటిని అమలు చేసే విషయాన్ని ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ లేదా ఏదో రకంగా కప్పిపుచ్చుకుంటూ శ్వేతపత్రాల పేరుతో రోజు ఒక కొత్త అంకానికి తెరదీస్తున్నారు. 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన పిచ్చి ఆరోపణలు కానీ, అబద్ధపు ఆరోపణలు కానీ, అసత్యపు ఆరోపణలు కానీ, లేదు కొన్ని ఏమైనా ఉంటే ఉండొచ్చు. కానీ అసలు 5 ఏళ్ళు అసలు ఏమీ జరగనట్లు, ఏమి అంతా అశాంతి తప్ప ఏమీ లేనట్లు పచ్చి అబద్ధాలతోటి శ్వేతపత్రాలు ఇస్తే వాటికి విలువ ఉంటుంది. గతంలో జగన్ గారి ప్రభుత్వం అంతకుముందు ఉన్నటువంటి 5 ఏళ్ల ప్రభుత్వానికి సంబంధించి స్కిల్ స్కామ్ కానీ ఇతరత్ర అన్నిటిపైన సమగ్రంగా విచారణ చేయించి ఆ తర్వాత కేసులు పెడితే ఇప్పుడు అసలు అట్లాంటి వారితో ఏమీ సంబంధం లేకుండా పత్రికల్లో వచ్చినటువంటి అబద్ధపు వార్తలు, అలాగే వీరు చేసినటువంటి ఆరోపణలు ఇవన్నీ కూడా శ్వేతపత్రంలోని పాయింట్లుగా మార్చి ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారా? ఇక ఒక్కసారి పిఠాపురాన్ని అద్భుతంగా తీర్చిదిద్దానని చెబుతున్న పవన్ కళ్యాణ్ గారు కనీసం అక్కడ వరద బాధితులకి నానా పాటలు పడుతుంటే కనీసం పట్టించుకున్నట్లుగా కూడా లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇంకోవైపు తల్లికి వందనం పేరుతో చేతులు ఎత్తేసి ఏడాది అయితే లేనట్లుగానే చెప్తూ లోకేష్ గారు చేసిన ప్రకటన ఉంది. ఇక వీటన్నిటి గురించి ఈ శ్వేతపత్రాల మీద చర్చలోకి వెళ్ళడానికి ముందు ఆ 2 వీడియోలు చూద్దాం. అయితే ఈ శ్వేతపత్రాల్లో ఎక్కడ రెడ్ బుక్ గురించి కానీ, ఎన్ని కేసులు అయితే అన్ని కేసులు పెట్టించుకోండి అంటూ రెచ్చగొట్టిన వైనం గురించి కానీ వాటి గురించి ప్రస్తావించకుండా అబద్ధపు ఆరోపణల మీదే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కనపడతా ఉంది. ముందుగా వీడియోలు చూసిన తర్వాత ఆ చర్చలోకి వెళ్దాం. పిల్లలతో మేము రాత్రికి ఎక్కడ పడుకోవాలో కూడా తెలుతులేదండి. గోళ్ళు అన్ని పడిపోయేలా ఉన్నాయండి. దీనికోసం మరి ఏం ప్రాసెస్ తీసుకుంటారో మరి మీ ఇష్టం అండి. గవర్నమెంట్ ఏ న్యాయం చేస్తలేదు, ఇల్లు తీసేసి లేదా ఎక్కడైనా స్థలాలు అయితే ఎక్కడైనా ఎడతాం కదండి. ఎక్కడా లేక మాకు ఇక్కడ ఎడుతున్నామండి పిల్లలతోని. చాలా బాధ వచ్చేస్తుంది నాకు. మా పిల్లలు చూడండి ఎలా ఉన్నారో, దిక్కుమాల పిల్లల్లాగా. తిండి ఉంటలేదు, తిప్పలు ఉంటలేదండి. ఇక్కడ ఉన్న వాళ్ళ మాకు చాలా ఇబ్బంది అయిపోతుందండి. ఎవరైనా గెలిస్తే ఎలా వస్తున్నారు అలా గెలిపోతుంది. గెలిపించినాక కాళ్ళు పెట్టుకుంటున్నారు, అంకినారా జుట్టు పెట్టుకుంటున్నారు. గెలిపించినారు మమ్మల్ని ఏం చేస్తలేదండి. ఇక్కడ లేని పవన్ కళ్యాణ్ గెలిపితే మా బొత్తు అలాగే ఎడుతున్నాయండి. కోరి మేము పవన్ కళ్యాణ్ అనేసి మేము పెద్ద మోజుగా ఆయన కోరుకున్నాం. మరి మాకు ఏ దారి తెలియలేదు. మరి ఇలా మధ్యలో వదిలేస్తే మాకు ఏ పరిస్థితి ఏంటి? ఇప్పుడప్పుడే 5 రోజులు బట్టి ఇలా ఇబ్బంది పడుతున్నాం కదా. చాలా నైట్ టైంలో ఏమి జరుగుతుందని కూడా మాకు కూడా తెలియదండి. అంత భయంకరంగా ఉంది. 2 బిడ్డలు, నా భర్త, నేను, 4 బతకాలండి. మేము నా పేరు అన్నది ఏమీ లేదు సార్ మాకు. మరి ఎక్కడ అద్దెంట్లో ఉన్నా గట్టి ఆ ఎద్దిల్లు కూడా పడిపోయేలా ఉన్నది సార్. మరి లేరండి మరి పట్టించుకుంటాక ఎవరో ఒకరు గవర్నమెంట్, మరి ఏ గవర్నమెంట్ అన్నా గట్టి రావాలి కదా సార్. నాకు అధికారులు ఆయన చెప్పారండి. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవాలి, పిఠాపురం అనేసి మేము మోజీగా గెలిపించుకున్నామండి. ఆయన ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందల చాలా స్పష్టంగా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ఇస్తామని హామీ ఇస్తాం జరిగింది. ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం. అందుకే మీరు చూస్తే నేను మంత్రి కరెక్ట్ ఈ రోజుతో నెల అయింది నేను ఛార్జ్ తీసుకుని. నేను కూడా అధికారులు చెప్పేది ఒకటి, రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నాం రోడ్ మ్యాప్ వేద్దాం. అందరితో చర్చిద్దాం, సంఘాలు అందరినీ కూర్చోబెడదాం, మాట్లాడదాం. వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం. రైట్, వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం అంటున్నారు. ఈ ఏడాది ఎందుకు చేయట్లేదంటే 70,000 మంది తగ్గారంట. తగ్గినట్లుగా ఉందట, అందుకు వాయిదా వేస్తున్నామని చెబుతున్నారు. చాలా విచిత్రమైన విడ్డూరమైనటువంటి వాదన అనమాట. తగ్గించి మిగతా వాళ్ళకి ఇవ్వచ్చు కదా, అసలు సమస్య వదిలేసి ఇవన్నీ చెప్తున్నారు. సరే, ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి ఇప్పుడు ఇంకా ఇటువంటి విషయాలు ప్రస్తావించినా కూడా మళ్ళీ రెడ్ బుక్ బదులు ఇంకే కొత్త పుస్తకాలు తీసుకొస్తుందో ఈ ప్రభుత్వం చూద్దాం. తిలక్ గారు చెప్పండి, శాంతి భద్రతల మీద చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన శ్వేతపత్రం ఎలా ఉంది? అసలు ఈ రకమైనటువంటి శ్వేతపత్రాల వల్ల ఎవరిని, ప్రతిపక్షాన్ని భయపెట్టడానికా, ప్రజల్ని భయపెట్టడానికా? మీలాంటి జర్నలిస్టులు, మీరు ఆల్రెడీ కేసు కూడా ఫైల్ చేసినట్టున్నారు, హైకోర్టులో వేసినట్టున్నారు, మీలాంటి వాళ్ళని భయపెట్టడానికా? ఏమిటి అసలు వాళ్ళ లక్ష్యం?
మరోవైపు తల్లికి వందనం వ్యవహారం చూశారు కదా, అలాంటి వాటిని ఎగ్గొట్టడానిక? నమస్కారం కేసరి గారు, రాజశేఖర్ గారు. చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత ఈ 50 రోజుల్లో ఆయన నిర్దిష్టంగా చేస్తున్న పనులు చూసుకుంటే, ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం, ఆస్తులు ధ్వంసం చేయడం. 2, శ్వేతపత్రాల పేరుతో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన పనుల మీద బురదజల్లడం. 3, ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలక్షేపం చేయటం. ఒక్క పెన్షన్లు తప్ప మిగతా వాటి మీద దృష్టి పెట్టినట్టు ఈ రోజు వరకు అమలు చేయడానికి సిద్ధపడినట్టుగా కనపట్టలేదు. ఆయన ఇప్పటికి కూడా అధికారుల బదిలీలు, మంత్రులకు బాధ్యతలు ఏమిటి, వీటి మీద దృష్టి పెట్టారు తప్ప, పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పారు, అధికారులు మా మాట వినడం లేదు అని. ఈ ప్రభుత్వానికి అధికారుల మీద ఇంకా పట్టు రాలేదు అనిపిస్తుంది. లేదా పవన్ కళ్యాణ్ గారి మాట వినొద్దని, మిగతా వాళ్ళు మా మాట మాత్రం వినండి అని ఏమైనా అధికారులకు ఆదేశాలు ఉన్నాయా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పనులన్నీ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద, కార్యకర్తల మీద కేసులు పెట్టడం, ఇటువంటివన్నీ కూడా, శ్వేతపత్రాలు విడుదల చేయడం, అవన్నీ జరుగుతున్నాయి. లోకేష్ గారు చెప్పినవి జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు మాత్రం అధికారులు మాట్లాడలేదని చెప్పగలిగారని చెప్పారంటే అది ఆయన అధీనంలోని శాఖలకు సంబంధించిన అధికారులకి ఏమైనా నిర్దిష్టమైన ఆదేశాలు ఉన్నాయా? పవన్ కళ్యాణ్ గారు చెప్పి అంత తొందరగా చేయక్కర్లేదని ఏమైనా ఆదేశాలు ఉన్నాయా అని అనుమానం వస్తుంది. లేదా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి అధికారుల మీద పట్టు ఇంకా రాలేదా? ఈ 2 విషయాలు క్లారిటీ రావాల్సి ఉంది. ఇకపోతే శ్వేతపత్రాల విషయానికి వస్తే, అది తెలుగుదేశం పార్టీ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మిగతా నాయకులు ఎన్నికల సమయంలోనూ ఎన్నికల ముందు చేసిన ప్రసంగాల సారాంశమే మళ్ళీ ఈ శ్వేతపత్రాలు. అంతేకాదు, గవర్నర్ గా ప్రసంగం కూడా ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన ఉపన్యాసాల సారాంశమే గవర్నర్ ప్రసంగంగా ఉంది తప్ప, అది ప్రభుత్వాధినేతగా గవర్నర్ చేత చెప్పించాల్సిన విషయాలు కాదు అని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం అనేది అధికారంలోకి వస్తే గవర్నర్ ఏం చెప్పాలి? మా ప్రభుత్వం ప్రాధాన్యతలు ఇవి, మేము ఇలా అమలు చేస్తాం, రాష్ట్రం పరిస్థితి ఇది అని చెప్పాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? అసలు రాష్ట్రంలో ఖజానా పరిస్థితి బాగాలేదు, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి అనే మాట వాడుతున్నారు. ఇక్కడ గతంలో చేసిన ఆరోపణలకి ఇప్పుడు చెబుతున్న మాటలకి తేడా ఏమిటంటే, ఆయన 14 సంవత్సరాల పైగా ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలియదా? రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఏమిటి, ఈ పథకాల హామీలు ఇచ్చినప్పుడు మనం అమలు చేయగలమా లేదా అనేది ఆయనకి తెలియదా? ఇప్పుడు వచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ప్రజలు కూడా అర్థం చేసుకుని సహకరించాలని చెప్పడం అంటే ఈ పథకాలను ఎగ్గొట్టడమే. ఇప్పుడు అయితే సూపర్ 6 లో ఒక్క పెన్షన్లు తప్ప మిగతావన్నీ కూడా వచ్చే సంవత్సరానికి వాయిదా వేసినట్టే కనిపిస్తుంది. తర్వాత ఈ పెన్షన్లు కూడా దాదాపు 2.5 లక్షల మంది బోగస్ కార్డులు అని చెప్పేసి, బోగస్ దారులు అని చెప్పేసి తీసేయడానికి కూడా రంగం సిద్ధమైనట్టుగా ఒక సమాచారం వస్తుంది. ఇక నిన్న పెట్టినటువంటి శ్వేతపత్రాలకు సంబంధించి చూస్తే శాంతి భద్రతలు, అసలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల అంశం అనేది రాజకీయ కులం రంగు పొలవడానికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత తప్ప ఇప్పటికిప్పుడైనా వచ్చిందా? ఇంకా సంఖ్యా వివరాలు చూస్తే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పటి కంటే గత 5 సంవత్సరాల్లో ఆ నేరాల సంఖ్య తగ్గింది. మరి ఏ ప్రాతిపదికన శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున సరిగా చేయలేదని చెప్తారు. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తానండి మీకు. ఆయన చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉండగా 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల సమావేశంలో ఏం చెప్పారు ఆయన? మా పార్టీ కార్యకర్తలు ఏదైనా చేస్తే చూసి చూడనట్టు పొండి అన్నాం. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి ఆ మాట వదిలేశారు. డైరెక్ట్ గా వాళ్ళ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద దాడులు చేస్తే కేసులు పెట్టకండి, లేకపోతే వాళ్ళని కేసులు రాకుండా చూడండి అనే మాట వచ్చినట్టుగా వస్తుంది. ఉదాహరణకు పిఠాపురంలో వర్మ గారి మీద దాడి జరిగింది. ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు. దాడి జరిగిన తర్వాత ఆయన బహిరంగంగా పత్రికల వాళ్ళతో చెప్పింది ఏమిటి? కాకినాడ జనసేన ఎంపీ గారి మనుషులు నా మీద హత్యా ప్రయత్నం చేశారు అన్నారు. కేసు ఎందుకు రిజిస్టర్ కాలేదు? అంటే పవన్ కళ్యాణ్ గారు మనుషులు తెలుగుదేశం పార్టీ వారి మీద పవన్ కళ్యాణ్ గారి మనుషులు దాడి చేస్తే కేసు పెట్టరా? కేసు నమోదు చేయరా? అట్లాగే
కేసు రిజిస్టర్ అయినప్పుడు కూడా అరెస్టులు జరగట్లేదు. ఇప్పుడు రమణారెడ్డి గారు ఆయన ఎక్సైజ్ శాఖలో ఉండి ఆయన మీద ఆరోపణలు చేశారు. సరే, ఆరోపణలో నిజం ఉంటే చర్య తీసుకోవచ్చు, అరెస్టులు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. నీ పార్టీ వారు ఉదాహరణకు తిరువూరు ఎమ్మెల్యే మీద కేసు ఆయన డైరెక్ట్ గా ఆయనకి ఏదో అధికారం ఉన్నట్టుగా తీసుకెళ్లి బుల్డోజర్ లాంటివి తీసుకెళ్లి ఇల్లు కూల్చేయడం అనేది జరిగింది. మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయలే? ఇప్పుడు రమణారెడ్డి గారి మీద లుకౌట్ నోటీస్ ఇచ్చారు. లుకౌట్ నోటీస్ ఇచ్చిన పరారీలో ఉండగా 2 ఏడాది పైగా పరారీలో ఉండి తిరిగి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు మాజీ పిఎస్ఓ ఆయన రాష్ట్రంలోకి వచ్చి నన్ను డ్యూటీలో తీసుకోండి అని చెప్పి లెటర్ పెడితే ఆయన ఎందుకు అరెస్ట్ చేయలే? అందువల్ల పక్షపాతం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అవి బయటికి రాకుండా ఉండటం కోసం ఈ శాంతి భద్రతల్లో ఈ ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. ఆయన ఇప్పుడు బాలికల మీద అత్యాచారాలు జరిగినాయి. ముస్సుమరి మీద అసలు ముస్సుమరి ఎందుకు వెళ్ళలేదు? మీరు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ లో కాగితాలు తగలబడితే డీజీపీని సిఐడి చీఫ్ని పంపించారు. మంచిదే, పంపించండి. అక్కడ కాగితాలు ఎందుకు తగలనాయో చెప్పండి. మరి ముస్సుమరి ఎందుకు పంపించలేదు? లేదా వినుకొండ ఎందుకు పంపించలేదు? అంటే డీజీపీకి సిఐడి చీఫ్ కి ఈ రాష్ట్రంలో వాటితో సంబంధం లేదా దాడుల విషయంలో? అందువల్ల చంద్రబాబు నాయుడు గారు గతంలో ఈయన శాంతి భద్రతలు చాలా గొప్పగా చేశారని చెప్పడం మాత్రం అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఎందుకంటే గతంలో చూస్తే సాక్షాత్తు శాసనసభలో మీకు ఒక మాట, నిన్న శాంతి భద్రతల సమస్య ప్రస్తావించి శ్వేతపత్రం ఇచ్చినప్పుడు ఒక మాట చెప్పారు. శాసనసభలో జర్నలిస్టులను అరెస్ట్ చేసినట్టుగా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉండగా అంటే జర్నలిస్టులను వేధించినట్టు అరెస్ట్ చేసినట్టు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉండగా మరి ఆంధ్రభూమి పత్రిక ఎడిటర్ని ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నాయని చెప్పేసి ఆరోపణ చేసి ఆయన ఉద్యోగిని తీసేచ్చే వరకు నిద్రపోయారా? 2, ఆయన వ్యతిరేకించే పత్రికలకు అడ్వర్టైజ్మెంట్లు ఆపలేదా? 3, మీరు ఇప్పుడు పదవి చేపట్టిన తర్వాత 50 రోజుల తర్వాత 50 రోజుల క్రితం మరి ప్రమాణ స్వీకారం చేశాక ప్రమాణ స్వీకారం చేయడానికి అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేశారు. ఆ అడ్వర్టైజ్మెంట్ మరి టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఆఫ్ చేసి అక్కడ విజయవాడలో అసిస్టెంట్ ఎడిటర్గా ఉన్నటువంటి దారా గోపిని ఉద్యోగం నుంచి తీసేసి రిజగ్నేషన్ లెటర్ టేబుల్ మీదకి వచ్చిన తర్వాత అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేసిన పరిస్థితి లేదా? అందువల్ల జర్నలిస్టులను వేధించారు. ఇవన్నీ ఆయన హయాంలోనే ఎక్కువ జరిగినాయి. ఈ హయాంలో అట్లా జరగదు, ఉద్యోగాలు తీసేసినటువంటి జరగలేదు. 3వ విషయానికి వస్తే మరి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి వస్తే జగ్గయ్యపేట సరిహద్దుల్లోనే ఆపేశారు. చాలా దుర్మార్గంగా జగన్ గారి పరిపాలన అలా ఉంది. ఆయన విజయవాడ రావడానికి చాలా ఇబ్బంది పడ్డాడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పారు. మరి సాక్షాత్ అసెంబ్లీలో ఎన్టీ రామారావు గారు ఏం చెప్పారు? నన్ను మాట్లాడినివ్వండి అయ్యా, ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందా అంటే ఆయన నోరు మూసేశారు కదా. రోడ్డు మీద నిషేధాజ్ఞలు ఉన్న చోటకి వెళ్ళొద్దని పోలీసులు చెప్తే తప్పంటున్నారు. శాసనసభలో ఎన్టీ రామారావు మాట్లాడతానంటే అనుమతి ఎవరు? దీంతో పాటు ఇంకోటి కూడా ఉంది. అమరావతి అప్పుడు ఆందోళన జరిగితే ఎవరినైనా కథలనిచ్చారా? అసలు ఎక్కడ బెసకనిచ్చారా? పంటలు తగలబెడితే కూడా ఎవరెవరి మీద కేసులు పెట్టడానికి ప్రయత్నం చేశారు కదా. అదే అండి, ఇప్పుడు ఆ పంటలు తగలబెట్టిన కేసుల్లో ఎవరు నిందితులు ఆయన చెప్పగలరు? శాసనసభలో శ్వేతపత్రంలో ఎందుకు చెప్పలేదు? మరి ఇసుక దోపిడీ విషయంలో అక్కడ ఎమ్మెల్యే చేసినటువంటి అమ్మారం మీద చేసినటువంటి దాడి, అలాగే చిత్తూరు జిల్లాలో ఇసుక లారీతో దించి మనుషులను చంపిన కేసు, ఇలాంటివన్నీ శాంతి భద్రతల విషయంలో. అందువల్ల మీరు వచ్చిన తర్వాత ఏం నిష్పాక్షికంగా చేస్తున్నారా లేదా? ఇప్పటి వరకు మీ చంద్రబాబు నాయుడు గారి హయాం లేదా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక పార్టీ కార్యాలయాన్ని కూల్చేసిన సంఘటన ఏమైనా ఉందా? మరి మీ హయాంలో మీరు అధికారంలో రాగానే వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చేశారే. మీ కార్యాలయంలో దాడి జరిగితే చర్యలు తీసుకోండి, అరెస్టులు చేయండి, తప్పేం లేదు. మరి ఆ కేసు 2 ఏళ్ల క్రితమో 3 ఏళ్ల క్రితం అయితే దాన్ని రీఓపెన్ చేశారు. మరి ఈ వీటికి అసలు నేను ఒక మాట చెప్తానండి, మీరు ఈ రాష్ట్రంలో కూల్చివేతలు అక్రమ నిర్మాణాలని చెప్పేసి ఆయన చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు, కూల్చేయడం మొదలుపెట్టారు. సరే, అక్రమ నిర్మాణాలు, కట్టడాలు, పర్మిషన్ లేవు అంటే మీరుంటున్న ఇంటికి ఉందా అసలు పర్మిషన్? అసలు అక్రమ నిర్మూలన అంటే అక్కడి నుంచి బిగిన్ చేయాలి. మీరుంటున్న ఇంటికి పర్మిషన్ ఉందా? పర్మిషన్ ఎట్లా ఇస్తారు? కృష్ణానది గర్భంలో అక్రమ నిర్మాణం అది దాని ఆక్రమణ పైగా అది అక్కడి నుంచి కూల్చివేతలు ప్రారంభించాల్సింది పోయి
ఆయన మరి ఇక్కడ బిగించేశాడు. దీని మీద చర్యలు ఉండవు. మరి ఈ రోజు కూడా దాని మీద ఒక పార్టీ కార్యాలయాన్ని కూల్చివేసిన సంఘటన మీద అధికారుల మీద చర్యలు ఎందుకు లేవు? లేదు మీ ప్రభుత్వ విధానం అదేం చెప్పండి. కొని శ్వేతపత్రంలో ఇటువంటి విషయాలు ఉండవు. తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కనే వరుసనే అన్ని ఆక్రమణలే. మరి ఆయనే వెళ్ళి సరే శ్రీకృష్ణుడు మందిరం కూడా చెప్పి ఇస్కాన్ వాళ్ళు ఏదో శంకుస్థాపన చేస్తే ఈయన వెళ్ళి శంకుస్థాపన చేశారు. అది కూడా ఆక్రమణే కదా. ఇది ఎవరన్నా మాట్లాడితే హిందూ మతానికి వ్యతిరేకమని మళ్ళీ ప్రచారం చేస్తారు. అక్కడికి ఆ శంకుస్థాపన కార్యక్రమానికి ఎవరెవరండి వెళ్ళారండి? జస్టిస్ రమణ గారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేశారు. ఆయన వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. అంటే అక్రమాక్రమణలు అయితే పెద్దవాళ్ళంతా వెళ్ళొచ్చు అనమాట. వాళ్ళు వెళ్తే పైగా రమణ గారు గత ప్రభుత్వంలో అట్లా జరిగింది ఇట్లా జరిగింది అనుమతులు రాలేదు అని ఆయన ఉపన్యాసం చెప్పారు. ఆయన ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి ఇలా మాట్లాడొచ్చా? ఆ విషయంలో బీజేపీ వాళ్ళు గతంలో బీజేపీ కేంద్ర కార్యాలయం నిర్మించాలని అక్కడ దగ్గరలోనే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి దగ్గరలోనే శంకుస్థాపన చేశారు అమిత్ షా గారు వచ్చి. తర్వాత కొద్ది రోజులకి అది ఆక్రమణ అని చెప్పి నదీ గర్భం అని తెలిసి దాన్ని అక్కడ కట్టకుండా వదిలేశారు. ఆ మాత్రం మంచితనం పద్ధతి చంద్రబాబు నాయుడు గారికి లేకుండా పోయాయి. అందువల్ల చేసే ఆయన ఆక్రమణలు కూల్చివేతలు ఇవన్నీ మొదలు పెట్టాలంటే ఆయన ఇంటి దగ్గర నుంచే మొదలు పెట్టాలి. అది చేయకుండా ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు లేకపోతే మాజీ ఎమ్మెల్యేలు పార్టీ కార్యాలయాలు వీటి కూల్చివేత ఆక్రమణగా కట్టారు, పర్మిషన్లు లేవు, ఇలాంటి మాటలు చెప్పడం అనేది మోసం చేయడం, ప్రజలను కాలక్షేపం చేస్తూ ఆయన చేయాల్సిన సూపర్ 6 లేకపోతే ఇంకో హామీలు చేయకుండా వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం చేస్తున్న పనులు తప్ప మరొకటి కాదని నేను అనుకుంటున్నాను. తర్వాత ఎక్సైజ్ లో ఆదాయం తగ్గిందన్నారు. మరి బెల్ట్ షాపులు తీసేస్తే ఆదాయం తగ్గక పెరుగుతుందా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చెప్పింది అది కదా, నేను షాక్ కొట్టేట్టుగా ధరలు పెంచుతానని చెప్పారు. అది తప్ప తర్వాత సేల్ పడిపోయింది ఆదాయం పడిపోయింది అంటే నీ పాలసీ అదేనా? ప్రజలకి ఏం కావాలో అది చేయకుండా మీకు లెక్కల ధరలు తగ్గిస్తారు, మిగతా వాటి మాత్రం ధరలు పెంచుతారు. ఇదేం పద్ధతి? మరి ఇదేం పరిపాలన? ఇది చాలా గొప్ప పరిపాలన, ప్రపంచంలో ఈయనకున్న ముందు చూపుకి ఎవరికి లేదని చెప్పుకుంటారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా కానీ మాట్లాడరు, అదే గొప్పతనం, చాలా విజనరీ. అందువల్ల ఈ శ్వేతపత్రాలన్నీ కూడా ఆయన ఉపన్యాసాల సారాంశాలు తప్ప ఇది కొత్తగా నిజంగా శ్వేతపత్రాలు కాదని నా అభిప్రాయం. రైట్. సుబ్రహ్మణ్యం గారు, అల్లూరు సీతారామరాజు జిల్లా. చెప్పండి, చంద్రబాబు గారు రోజుకు శ్వేతపత్రం అంటున్నారు. శాంతి భద్రతల మీద ఓ పక్క ఆయన హయాంలో ఇన్ని హింసాకాండ జరుగుతుంటే మరో పక్క గత 5 ఏళ్లలో ఏదో జరిగిపోయినట్టుగా చిత్రీకరిస్తున్నారు. మీరేమంటారు? నమస్కారం అండి. నమస్కారం. అక్కడున్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఇప్పుడు వచ్చి ఒక 2 నెలలు అధికారంలోకి వచ్చిన తర్వాత పిల్లల మీద ఒక 6 నెలలు 9 నెలల పిల్లల మీద కూడా అత్యాచారం చేసినా కూడా ఇంతవరకు కూడా ఎవరిని పట్టుకోవడం చేత కాలేదండి. ముచ్చుమరిలో అత్యాచారం చేసి చంపబడ్డ తర్వాత దగ్గర 20 రోజులు కావస్తుందండి. ఇంతవరకు ఆ కేసును ఛేదించడం కానీ అసలు ఆ డెడ్ బాడీ ఎక్కడ ఉందనేది పట్టుకోవడం చేత కాలేదండి. చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు ఏంటంటే నాది 40 సంవత్సరాల రాజకీయం జీవితం, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అండి. ఈ సంవత్సరాల రాజకీయ జీవితం కానీ ఇదంతా కాదండి, చెప్పింది చేయగలిగే కెపాసిటీ ఉండాలండి. ఆయన ఎందుకంటే ప్రజలను పక్కదావ పట్టించడం కోసం ఆయన ఇచ్చిన హామీలు ఏది కూడా నెరవేర్చలేదండి. ఈ నెరవేర్చలేడు కాబట్టి ఈ 5 సంవత్సరాలు కూడా ఇలాంటి దాడులు చేయడం కానీ వాళ్ళే చేసి ఇప్పుడు ఈ రోజున అప్పటి నుంచి ఎక్కడ చూసినా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడులు కానీ నాయకుల మీద దాడులు కానీ ఈ రెంటిని కూడా చేస్తున్నారు. చేస్తా కూడా వాళ్ళు ఏం చెప్పు ఒక హోంశాఖ మంత్రి చెప్తున్నారు అనమాట, మా పార్టీ వాళ్ళ మీద దాడి చేస్తున్నారు, ఎక్కడా కూడా మేము దాడి చేస్తలేదు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఈ రోజు వరకు కూడా ఈ శాంతి భద్రతల మీద ఒక పవన్ కళ్యాణ్ గాని ఒక బీజేపీ వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గాని ఇలాంటి పద్ధతి మంచి పద్ధతి కాదు, ఈ సంస్కృతిని మనం నిర్మించాలి అని చెప్పేసి చెప్పాల్సింది పోయి ఈ రోజు వరకు కూడా ఎక్కడా కూడా ఖండించడం చేత కాలేదండి.
ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ యొక్క చరిత్ర కాదు, బీజేపీ వాళ్ళ చరిత్ర ఏంటంటే మాయిల్ పకీర్ పైన చిలక మాయిల్ పకీర్ దగ్గర చిలకలో ఉన్నట్టుగా ఈయన యొక్క విశేష ఇదంతా కూడా చంద్రబాబు చరిత్ర ఉంది. చంద్రబాబు గారి యొక్క చరిత్ర అంతా కూడా ఏంటంటే సెంట్రల్ లో బీజేపీలో ఉందండి. ఎందుకంటే 15,000 కోట్ల రూపాయలు రాజధానికి ఏదో అప్పిస్తే ఏదో పుణ్యానికి ఇచ్చినట్టుగా లేదా నిరూపించినట్టుగా చెబుతున్నారండి. రైట్ ఓకే. రాజశేఖర్ గారు మాట్లాడండి. ఏమిటి శ్వేతపత్రాలు అంటున్నారు రోజు అచ్చంగా, అసలు మొత్తం ప్రభుత్వం అంతటిని మీరే బదనాం చేసి పెట్టేశారు అన్నట్లుగా మొత్తం బురదేసి కడుక్కోమంటున్నారు. కడుక్కునే పరిస్థితి ఉందా? గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. పెద్దల తిలక్ గారు కూడా ముందుగా నమస్కారాలు. శ్వేతపత్రం అనేటువంటిది అంతా తప్పుల తరక. అంటే నేతి బీరకాయలో నెయ్యి ఉంటుంది అని చెప్తా ఉంటారు. అది ఎంత అబద్ధమో శ్వేతపత్రంలో కూడా అన్ని అబద్ధాలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఎందుకంటే మనమే ఎక్కడో అమెరికాలోనో ఇంగ్లాండ్లో లేవు, ఉన్నా కూడా ఈరోజు సోషల్ మీడియాలోనో ఇంటర్నెట్ ద్వారానో చూస్తుంటారు. కానీ ఇక్కడ మన కళ్ళ ముందు జరిగేటువంటి ఇన్ని సంఘటనలు కూడా జరగనట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యం వేస్తాము. అంటే మన ఆంధ్రప్రదేశ్లో లేదా పార్టీలు కానీ లేదా ఇతరత్ర కానీ ఎవరన్నా ఏదన్నా మాట్లాడారంటే సరే దాన్ని రాజకీయంగా అనుకుందాం. కానీ ఎన్సీఆర్బి ఉంది కదా, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, అందులో స్పష్టమైనటువంటి లెక్కలు ఉంటాయి కదా, దాన్ని ఒకసారి పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ప్రజలు కూడా గమనించాలని కూడా నేను కోరుతా ఉన్నా. ఇప్పుడు అనేకమైన అంశాలు తీసుకొచ్చారు. ఆ అంశాల్లో ఒకటిగా మరి లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడితే మరి ఎన్సీఆర్బి చాలా స్పష్టంగా తప్పుపడతా ఉంది. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సంఘటనల మీద వాస్తవాలు వెల్లడించడం కూడా జరిగింది. ఇప్పటికిప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితులు ఇప్పుడు వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే మనం గమనిస్తే మరి దాదాపు 32 హత్యలు, 300 పైగా హత్యాయత్నాలు, 490 ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, 560 ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం, పార్టీ ఆఫీసులన్నీ కూల్చివేత, వైఎస్ఆర్ విగ్రహాలు కూల్చివేత, 37 మంది వీళ్ళ వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు, అనేక మంది రాష్ట్రం కూడా వదిలేసి వలసపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటే మరి వీళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు? మరి జరుగుతున్నటువంటి సంఘటనల గురించి స్పందించకుండా మరి బెల్లం పుట్టిన రాయలాగా అసెంబ్లీలో కూర్చొని నిద్రపోతున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడాలా? రబ్బర్ స్టాంపు లాగా వ్యవహరిస్తున్నటువంటి హోంమంత్రి అనిత గారి గురించి ఏం మాట్లాడాలి? వీళ్ళు ఎందుకు స్పందించటం లేదు? పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా అమ్మాయిని చూడాలంటేనే భయపడేలాగా ఉండాలా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత. అంటే ముచ్చుమరిలో జరిగిన ఒక బాలిక మరి మానభంగం హత్య ఈ రోజుకి దాదాపు 17-18 రోజులు అవుతా ఉంది. ఇంతవరకు ఆచూకే కనుగొనలేనటువంటి దుస్థితిలో ఉంది. దాని గురించి కనీసం మాట్లాడేటువంటి పరిస్థితులు లేకపోవడం ఎంత దురదృష్టకరం. మరొక పక్క చూస్తూ ఉంటే నిన్నగాక మొన్న మరి వినుకొండలో రషీద్ అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని దారుణంగా నడి రోడ్డు మీద అత్యంత పాశవికంగా ఆటవికంగా నరికి పాడేస్తా ఉంటే మరి అవి సంఘటనలు చూస్తూ కనీసం వాళ్ళని ఈ 2 కుటుంబాలను కనీసం పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ గారు పోలేదు, లేదా హోమ్ మినిస్టర్ గారు పోలేదు, లేదా మరి వాళ్ళ నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నాయకులు కూడా వాళ్ళని పరామర్శించినటువంటి పరిస్థితుల్లో కూడా లేకుండా మరి ఈ రోజు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారే. దళితుల మీద దాడులు జరుగుతున్నాయి అని మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీలో. ఎంత ఆశ్చర్యం! దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది లా అండ్ ఆర్డర్ గురించి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటే. ఏ విధంగా అనిపిస్తుందంటే గాంధీని చంపిన గాడ్సే గాంధీ పటానికి దండేసి దండం పెట్టినట్టు ఉంది వీళ్ళ వ్యవహారం చూస్తా ఉంటే. ఈ చావులకి, ఈ మానభంగాలకి, ఈ మర్డర్లకి, వీటన్నిటికీ కారణమైనటువంటి వ్యక్తులే ఈ రోజు అసెంబ్లీలో విచారాలు వ్యక్తం చేయడాలు, సానుభూతి తెలియచేయటాలు చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది, వింతగా, విచిత్రంగా, అసహ్యంగా కూడా అనిపిస్తూ ఉంది. వీటన్నిటినీ కంట్రోల్ చేయడానికి నిన్న ఒక చర్చ జరిగి ఉన్నట్టయితే దాంట్లో అసెంబ్లీలో చాలా సంతోషంగా ఉండేది. వాటి మీద ఇప్పటి నుంచైనా అలా జరగకుండా చూడవలసినటువంటి బాధ్యత వాళ్ళ మీద పెట్టుకొని వాళ్ళ ఆలోచన చేయకుండా
దళితుల మీద దాడులు చేయడం అనేటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండే ప్రారంభమైంది. 85 నుంచే 83 అధికారంలోకి వస్తే 85 నుంచే కారంచేడు దగ్గర ప్రారంభించినటువంటి దళితుల ఊచకోత పరంపర ఇంకా కొనసాగుతున్నది. నిన్నగాక మొన్న మనం చూస్తే అదే వినుకొండ ప్రాంతంలో ఒక దళిత మహిళను ట్రాక్టర్తో తొక్కి చంపినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి ఉంది. అదే విశాఖపట్నంలో గతంలో విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం జరిపోతి వారి పాలెంలో ఒక దళిత మహిళను వ్యవస్థలను చేసి నడి రోడ్డు మీద కొట్టినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అవన్నీ ఇంకా మర్చిపోలేదు. కాకపోతే వీళ్ళు కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల్ని నమ్మబలికి మరి ఈరోజు అధికారంలోకి వచ్చి మరి ఇలాంటి సానుభూతి మాటలు మాట్లాడుతుంటే ఆశ్చర్యం వేస్తా ఉంది. నేను ఒకటే చెప్పదలుచుకున్నానంటే మరొక ఆయన లేవనెత్తినటువంటి అంశాల్లో నేను 1-2 అంశాలను దయచేసి టైం ఇవ్వండి కొమ్మినేని గారు. మరొక అంశం చూస్తే చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు, అందరూ మాట్లాడతారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు. అన్యాయంగా అరెస్ట్ చేసింది ఎవరండి? అది రాష్ట్ర ప్రభుత్వానికి యాక్చువల్గా సంబంధం లేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి జిఎస్టి ద్వారా వచ్చినటువంటి స్కిల్ డెవలప్మెంట్ జరిగిన అక్రమాల గురించి వాళ్ళు చేసినటువంటి విచారణ, వాళ్ళు పెట్టిన కేసు, దాన్ని సిఐడి అవన్నీ మీరేమో కేసును అరెస్ట్ చేస్తే అది రాష్ట్ర ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారిని రుద్దాలనే ప్రయత్నం చేయడం అనేటువంటిది అత్యంత దుర్మార్గమైనటువంటి విషయంగా నేను చెప్పదలుచుకున్నాను. అయితే ఒక మాట చెప్పండి, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నేరస్తుడు అని పదే అంటున్నారు. మరి చంద్రబాబు గారి మీద కూడా అనేక కేసులు వచ్చినాయి కదా, ఆయన కూడా ఇప్పుడు నేరస్తుడనే పిలవాలా ఆయన్ని, లేదా నిందితుడని పిలవాలా, లేదా అసలు ఏమని చెప్పాలి? ఈ చంద్రబాబు గారు ఆ విచక్షణ లేకుండా ఎందుకు మాట్లాడేస్తున్నాడు? అదేనండి, ఆయన నేరస్తుడు అని మాట్లాడాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారు నేరస్తుడే కాకుండా ఒక అరాచక శక్తి. ఎందుకంటే మనము ఒక అంశం మీద నేను మాట్లాడలే, అనేక అంశాలు ఉన్నాయి, మాట్లాడదలుచుకుంటే అనేక అంశాలు ఉన్నాయి. ప్రతి అంశంలోనూ మరి ఆయన చూస్తే ఇప్పుడు వివేకా గారి హత్య కేసు గురించి పదే మాట్లాడు. వివేకా గారి హత్య గురించి సిబిఐ ఎంక్వైరీ అనేటువంటిది జరుగుతూ ఉంది. సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది, నిజాలు బయటకు రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కోరుకుంటుంది. దానికి బాధ్యులైనటువంటి వాళ్ళు శిక్షింపబడాలని కోరుకుంటా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మరి వీళ్ళు దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దాలనేటువంటి ప్రయత్నం, మరి మరొక పక్క అవినాష్ రెడ్డి గారి మీద రుద్దాలనేటువంటి ప్రయత్నం కాదుగా, హత్య చేసినట్టు సాక్షిగా మారిపోయాడు. అది హత్య చేశానని చెప్పిన ఒక వ్యక్తి సాక్షిగా మారిపోయాడు. ఆ పరిస్థితి ఒక్కటే నేను అడుగుతున్నాను సార్, ఈ అసెంబ్లీలో కూర్చొని ఈ రాష్ట్రంలో కూర్చొని ఇన్ని అరాచకాలు లేకపోతే ఇన్ని ఆరోపణలు చేసే కన్నా కేంద్రం నిన్నగాక మొన్న బడ్జెట్ లో 26,000 కోట్ల రూపాయలు బీహార్కి వస్తే ఆంధ్రప్రదేశ్కి 15,000 కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చారంటే ఇంత దుర్మార్గమైనటువంటి ఫైనల్ గా అదే అప్పు వడ్డీలు అసలు అది మళ్ళీ ఆల్రెడీ చర్చించింది. ఫైనల్ గా తిలక్ గారు ఒక సంక్షిప్తంగా చెప్పండి. లోకేష్ గారు చెప్పిన దాని ప్రకారం తల్లికి వందనానికి ఎగనామం పెట్టినట్లేనా? అందులో సందేహం లేదండి. అందులో సందేహం లేదు. తర్వాత అడిగేది ఎవరు? అంతే, వీళ్ళు చెప్తారా? అడిగితే రెడ్ బుక్ ఏమో, ఇంకా రెడ్ బుక్ ఆయనకి ఎదురు తిరుగుతుందండి. ఆయనకి పరిస్థితి అర్థం కావట్లేదు. ఇంకా ఇప్పటికీ కూడా కోర్టులో కేసు వేశారు, రెడ్ బుక్ అని బెదిరిస్తున్నారు ప్రతిపక్షాలు. అయినా కూడా ఏం జరగలేదు కదా. సహజంగానే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఉంది. గవర్నమెంట్లో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, గవర్నమెంట్ అంటే పోలీసు, న్యాయ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, ఈ మూడు కలిస్తేనే ప్రభుత్వం తప్ప ప్రజలు వాళ్ళ బాధలు అవేమి దీనికి రావేమో అనిపిస్తూ ఉంది ఒక్కోసారి. ఒక ఉదాహరణ చెప్తానండి. మీరు ఈ శాంతి భద్రతల గురించి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఉపన్యాసానికి సమాధానంగా ఒక్కో మాట చెప్తాను. ఆయన అరెస్ట్ చేసినప్పుడు దోమలకు ట్రైనింగ్ ఇచ్చి నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పేసి ఒక ఆరోపణ చేశారు. సాక్షాత్తు శాసనసభలో వంగవీటి మోహన్ రంగా నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, నా చావు ఒకవేళ నేను చనిపోతే, నా హత్య జరిగితే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు చెప్పారా లేదా? కేంద్ర ప్రభుత్వానికి రాసిన లెటర్లో, రక్షణ ఇవ్వమని కోరుతూ రాసిన లెటర్లో ఈ ఆరోపణ చేశారా లేదా? ప్రతి బహిరంగ సభలో ఆయన ఆరోపణలు చేశారా లేదా? పత్రికా ప్రకటనలో చంద్రబాబు నాయుడు గారు కారణం అవుతారు నేను చనిపోతా అని చెప్పారా లేదా? అందువల్ల హత్యల గురించి ఆయన మాట్లాడకూడదండి. మన పింగళి దశరథరాముని ఎవరు చంపించారు? దానికి సమాధానం లేదు.
అందువల్ల ఆయన శాంతి భద్రతల గురించి చంద్రబాబు నాయుడు గారు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఆ పోలీసు వ్యవస్థే కాదు, రాష్ట్రంలో వ్యవస్థలన్నీ చెడగొట్టారని చెప్పి చెబుతున్నారు. వ్యవస్థలన్నీ కలుషితం చేసింది ఎవరండి? కులాల పరంగా విభజన తీసుకొచ్చి ఆఖరికి చివరికి పత్రికల్లో కూడా కులాలు తీసుకొచ్చి ఆ పత్రికా వ్యవస్థను కూడా నాశనం చేసింది ఈయనే కదా. అంతకు ముందు ఉందా ఇప్పుడన్నా? ఇది ఏదైనా ఉంటే తర్వాత ఏదైనా మాట్లాడుకునేవాడు తప్ప బాహాటంగా కులాల పరంగా ఒకటవటం పత్రికలు. మీకు ఇంకో మాట చెప్తానండి, అసెంబ్లీలో ప్రత్యక్ష ప్రసారాల కార్యక్రమం ఉంటుంది. కొద్ది రోజుల క్రితం 2-3 వారాల పాటు ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఆయన ఆంధ్రజ్యోతిలో రాశారు చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఎందుకు రాశారు? ఆ ప్రత్యక్ష ప్రసారాల అధికారం తనకి ఇవ్వమని చెప్పేసి అడిగారు. లోకేష్ గారు మాత్రం ఈయనకి ఇవ్వటానికి లేదు, TV5 నాయుడు గారికి ఇవ్వాలని చెప్పేసి ఆయన చెప్పారు. ఈ గొడవలో ఆయన 2-3 వారాలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా వార్తలు రాశారు. వార్తలో ఆయన వ్యాఖ్యానాలు రాశారు. ఆ తర్వాత ఫైనల్ గా ఏం చేశారు? మళ్ళీ రాధాకృష్ణ గారికి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట నెక్కింది. ఇట్లా ప్రభుత్వంలో వైరుధ్యాలతో గొడవలు జరుగుతున్నాయి. ఈ సూర్యదేవర ప్రసన్న కుమార్ అయిన ఢిల్లీలో వద్దంటే లెఫ్టినెంట్ గవర్నర్ వద్దంటే బయటికి పంపించారు. సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ వద్దంటే బయటికి పంపించారు. తెలంగాణ అసెంబ్లీకి పంపిస్తే బయటికి పంపించడానికి ప్రయత్నాలు జరుగుతుంటే తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో సెక్రటరీ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో అధికారులు లేరా? మీకు ఇంకొక విషయం చెప్తానండి ఇక్కడ, మనకి ఏమనుకోవద్దు. ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి గారు, కొల్లు రవీంద్ర గారు లోగడ మంత్రులుగా చేశారు. వాళ్ళు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి, చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి, సార్ మాకు లోగడ మేము మంత్రులుగా ఉన్నప్పుడు మా దగ్గర పర్సనల్ సెక్రటరీగా చేసిన వారు ఇప్పుడు తెలంగాణలో ఉన్నారు, వాళ్ళని ఆ రాష్ట్రం నుంచి ఇక్కడ డిప్యుటేషన్ మీద తెచ్చుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అంటే, ఈ రాష్ట్రంలో సమర్థులు లేరా, అంత పోటుగాళ్ళు లేరా అని అడిగాట ఆయన. ఆయన పోటుగాళ్ళు లేక ఐఏఎస్ఎల్ ఇతర రాష్ట్రాల నుంచి తీసుకుంటున్నాడా? ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయండి ఆయన. రైట్, చూద్దాం. అయితే నీతి ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు ఏం చెప్పినా నీతులు చెప్తే వినాల్సిందే తప్ప ఇంకా వేరే గత్యంతరం లేని పరిస్థితి ప్రస్తుతం ఉంది. అందులోనూ ఆయా వ్యవస్థలు కూడా ఎంతవరకు ప్రజల పక్షాన్ని నిలబడతాయనేది కూడా చూడాలి. తిలక్ గారు, కాకుమాన్ రాజశేఖర్ గారు, ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.